నమస్తే, నా పేరు అజయ్ కుమార్. గత 9 నెలలుగా సునీత విలియమ్సన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లోనైతే ఉంది. అక్కడ ఎలాంటి గ్రావిటీ లేకుండా ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యగలిగారు. ఇప్పుడు భూమి మీదికి మళ్ళీ అడుగుపెట్టబోతున్నారు 9 నెలల తర్వాత. ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు వారు అనేది మనం జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సహజ గారిని అడిగి తెలుసుకుందాం. సునీత విలియమ్స్ గారు ఇప్పుడైతే భూమి మీదకి అడుగుపెట్టబోతున్నారు మరికొన్ని గంటల్లో. ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత వారు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్లీ అన్ని మంత్స్ స్పేస్లో ఉండాలంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రెసిలియన్స్ అనేది ఉండాలి, చాలా డిటర్మిన్డ్ ఉండాలి. ఆస్ట్రోనాట్స్ని ఫస్ట్ ట్రైన్ చేస్తారు, కొంచెం వాళ్ళని బాగా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్తీ ఉన్నారు అని ఫిట్ అనిపించిన తర్వాతనే పంపిస్తారు. వెరీ గ్రేట్ అచీవ్మెంట్. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు కూడా వేరే ఆస్ట్రోనాట్స్ అమెరికన్స్ కానీ రష్యన్స్ కానీ వెళ్ళి ఉన్నారు స్పేస్లో. ద లాంగెస్ట్ వాజ్ 400 days అబోవ్ ఉన్నారు వాళ్ళు. సో ఇంతకుముందు స్పేస్కి ఎర్త్కి డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది, బికాస్ ఎర్త్ పైన మనం గ్రావిటీ ఉంటుంది. సో స్పేస్లో వెళ్ళినప్పుడు జీరో గ్రావిటీ ఉంటుంది అక్కడ. సో ఆర్గాన్స్ డిఫరెంట్గా బిహేవ్ చేసే, సిన్స్ బర్త్ మనం ఎర్త్ పైన గ్రావిటీకి అలవాటు పడిపోయి ఉంటాయి కదా మన ఆర్గాన్స్ కానీ మన సిస్టమ్స్ అన్నీ కానీ, ఒక ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి ఉంటాము. అక్కడ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఒక్కొక్క ఆర్గాన్ సిస్టమ్ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. దే మే బీ ట్రైన్డ్, బట్ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. వచ్చిన తర్వాత లైక్ ఇంతకుముందు స్టడీస్ కూడా చేసిండ్రు వెళ్ళి వచ్చిన వాళ్ళ పైన. ఏంటంటే మేజర్గా మజిల్స్ ఒకటి, బోన్స్ ఒకటి లాస్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బికాజ్ మజిల్స్ అనేది మనం ఎంత యూజ్ చేస్తే అంత ఉంటాయి అవి. బట్ స్పేస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో దే నోటీస్డ్ 6 months కంటే అబోవ్ అక్కడ స్టే చేసిన వాళ్ళలో అట్లీస్ట్ 20% మజిల్ లాస్ అనేది అయితే ఉంది. అండ్ బోన్స్ కూడా జనరల్గా ఏజ్ అయిపోయిన ఏజ్డ్ వాళ్ళకి మనం బోన్ ప్రాబ్లమ్స్ చూస్తాం కదా, ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంది అది అంటాం, అంటే బోన్ మినరల్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ మినరల్ లాస్ అనేది నార్మల్గా ఏజ్డ్ పీపుల్లో మనకు ఎర్త్ పైన ఉన్న వాళ్ళకి ఒక్క ఇయర్కి 0.5 to 1% అనేది లాస్ అవుతుంది. బట్ అదే స్పేస్లో ఉన్న వాళ్ళు 6 months అండ్ అబోవ్ స్టే చేసిన వాళ్ళకి 20% లాస్ అనేది అయితే ఉంటుంది. సో అది ఫ్రాక్చర్ రిస్క్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ బోన్ స్ట్రెంగ్త్ అనేది మళ్ళీ రీగైన్ అవ్వడానికి అరౌండ్ 4 years వరకు అయితే టైం పడుతుంది. సో బట్ వాళ్ళు రిగరస్గా ట్రైనింగ్ చేస్తారు, ఎక్సర్సైజెస్ కానీ 2.5 hours వరకు వాళ్ళు చేయమని చెప్తారు. ఆల్రెడీ ట్రైన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ స్టిల్ లాస్ అనేది అయితే చూసారు, ఇప్పటివరకు వెళ్ళొచ్చిన వాళ్ళల్లో లాస్ అనేది అయితే ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా మేడం. జీరో గ్రావిటీలో రివర్స్గా అంటే పైకి ఒకటి సర్క్యులేషన్ అనేది ఇక్కడ గ్రావిటీ డిపెండెంట్. హార్ట్ కూడా ఫైనల్లీ ఒక మజిలే అది కూడా. సో అది మజిల్ అనేది లాస్ ఉంటుంది, వీకెన్ అయిపోతుంటుంది. సో అక్కడ సర్క్యులేషన్ స్పేస్లో ఉన్నప్పుడు ఆ మజిల్ కొంచెం కొట్టుకోవడం తగ్గుతుంది, ఆ కాంట్రాక్టబిలిటీ అనేది తగ్గుతుంది. ఆ కాంట్రాక్టిలిటీ తగ్గి ఆ ఫ్లూయిడ్ అనేది ఓవర్లోడ్ అక్యుములేట్ అవుతుంది. ఎక్కడ అంటే బ్రెయిన్ సైడ్కి ఎక్కువ ఫ్లూయిడ్ వెళ్తుంది. సో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది, డిక్రీజ్ అయ్యి అండ్ సర్క్యులేషన్ అబ్నార్మాలిటీస్, రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటాము. లైక్ హార్ట్ ఎగ్జాక్ట్లీ ఒకటే బీట్లా కొట్టుకోకపోవడం, అబ్నార్మల్గా కొట్టుకోవడం, అరిథ్మియాస్ అవి అంటాము, అది ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ రిస్క్ కానీ హార్ట్ అటాక్ ఈక్వలెంట్స్, యాంజైనా ఈక్వలెంట్స్ అంటాం, ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో హార్ట్ పరంగా అది ఎక్కువ చూస్తాము. అండ్ ఇంకొకటి ఫ్లూయిడ్ అనేది లైక్ బ్లడ్ ఎక్కువ బ్రెయిన్ దగ్గర అక్యుములేట్ అవుతుంది అంటున్నాం కదా, అక్కడ వెళ్ళి పూలప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కొన్ని విజన్ అబ్నార్మాలిటీస్, అంటే ఆప్టిక్ నర్వ్ అని ఒకటి ఉంటుంది మనకి మెయిన్గా చూడడానికి, మన కంటి చూపుకి ఆ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దాని దగ్గర పెరిగే వరకు వాళ్ళకి విజన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంచెము, అంటే బ్రైట్నెస్ కానీ షార్ప్నెస్ని ఎక్కువ క్లియర్గా డిమార్కేట్ చేయలేరు, ఆ షార్ప్నెస్ అనేది పోతుంది కొంచెము. అండ్ ఇంకొకటి అక్కడ వాళ్ళకి ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఉండేవి, ఇప్పుడు మనకి నాయిసెస్ కానీ లైట్ కానీ. ఇంకోటి బ్యాలెన్స్, మనకి పొజిషన్ స్టేబుల్గా ఉండాలి, మనకు బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి అంటే ఇయర్ ప్రాపర్గా ఉండాలి, ఐ నుంచి వచ్చే స్టిమ్యులై ప్రాపర్గా ఉండాలి, మన లైక్ లోవర్ బాడీ
మజిల్స్ కానీ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ తీసుకొని బ్రెయిన్ ప్రాపర్గా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. అక్కడ వాళ్ళకి ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఇవేవి ఉండవు. సో ఆ బ్యాలెన్స్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు కాళ్ళ విషయానికి వస్తే నడవడం అనేది వాళ్ళకు ఎట్లా ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చినాక? సో ఒకటి బేబీ ఫీట్ సిండ్రోమ్ బాగా చూస్తున్నాం, అంటే వింటున్నాము ఇప్పుడు అన్నీ. ఏంటంటే బేబీ ఫీట్ ఎందుకు అంటామంటే లైక్ బేబీ అప్పుడే పుట్టిన బేబీని మనం నడిపించాం కదా, వాళ్ళకి నడక రాదు అప్పుడే. సో అక్కడ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఏమైందంటే వాళ్ళది, మనం నార్మల్గా ఎర్త్లో ఉన్నప్పుడు బాగా నడుస్తాము. సో మన బాడీ వెయిట్ అంతా కాళ్ళపైనే పడుతుంది. ఆ స్కిన్ చాలా టఫ్ అండ్ అయిపోతుంది మనకి. సో ఆ వెయిట్ బేర్ చేసి ఆ ఫ్రిక్షన్ అనేది ఉండి అది బాగా టఫ్ అయిపోతుంది సోల్, మన ఫుట్ది స్కిన్ అనేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవి ఉండదు కదా. సో అట్లా వాక్ చేయడం కానీ ఆ కంప్లీట్లీ వెయిట్ అనేది దాని మీద పడదు. ఇట్స్ లైక్ ఫ్లోటింగ్, దే విల్ బి ఫ్లోటింగ్ కదా, అట్లా ఉంటుంది. ఆ వాక్, ఆ ప్రెషర్ అనేది ఆ వాటిపైన పడదు కాబట్టి ఆ స్కిన్ చాలా స్మూత్ అయిపోతుంది. లైక్ బేబీ స్కిన్ ఎంత టెండర్గా ఉంటుందో అంత టెండర్ అయిపోతుంది. సో రాగానే ది కాంట్ బేర్ దేర్ వెయిట్ ఆన్ దేర్, ఆ ఫుడ్ పైన వాళ్ళు వెయిట్ బేర్ చేయలేరు, చేయొద్దు కూడా. లైక్ చాలా టెండర్ ఉంటుంది. సో ఫ్యూ స్టెప్స్ తర్వాత, ఫ్యూ మంత్స్ తర్వాత రికవర్ అయిన తర్వాతనే దే విల్ బీ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. ఏమైనా ఇప్పుడు రేడియేషన్ రిస్క్ లాంటివి ఇక్కడ ఉంటాయి కదా? సో కాస్మిక్ రేడియేషన్స్ యాక్చువల్లీ మన ఎర్త్ కంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ లైక్ 100 times మోర్. మన భూమి పైన మన దానికంటే స్పేస్లో ఎక్స్పీరియన్స్ చేసేది 100 times మోర్ ఉంటుంది. సో ఆబ్వియస్గా వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక స్టడీ చేసిండ్రు యాక్చువల్లీ, స్కాట్ అండ్ మార్క్ అని, ఇద్దరు ట్విన్స్. సో స్కాట్ ఆయన ఆస్ట్రోనాట్, ఆయనని స్పేస్కి పంపించారు. ఆయన హీ వాజ్ లైక్ మోర్ దెన్ 1 year, 1 year కంటే ఎక్కువే ఉన్నారు, 1.5 year వరకు హీ స్టేడ్ ఇన్ ద స్పేస్. సో వచ్చిన తర్వాత ఆయనకి అండ్ ఆయన ట్విన్ బ్రదర్కి సో ఏం డిఫరెన్స్ ఉంది, హెల్త్లో ఏమైనా చేంజ్ అయిందా అన్నది అది ఇప్పటివరకు పబ్లిష్ చేసింది అదొకటే స్టడీ ఉంది మనకి. సో ట్విన్ స్టడీస్ వాళ్ళు ఈ చేంజెస్ అన్నీ ఉన్నాయి, బట్ వెరీ మినిమల్ అని చెప్పిండ్రు. ఎంత మినిమల్ అది అనేది మెన్షన్ చేయలేదు, బట్ నెగ్లెక్ట్ చేయొచ్చు దాన్ని, ఎక్సెప్ట్ ఫర్ ద రేడియేషన్ రిస్క్. రేడియేషన్ రిస్క్ అనేది చాలా ఉంది. ఒకటి జెనెటిక్ మెటీరియల్ కూడా మారింది. ఎంత అనేది ఇంకా డీటెయిల్ స్టడీ కావాలి అని వాళ్ళు మెన్షన్ చేసి, ఇంకా స్టడీ ఈజ్ గోయింగ్ ఆన్. సో అది డెఫినెట్గా రేడియేషన్ రిస్క్ అయితే ఉంది. బోన్ మాస్ కానీ, బోన్ మినరలైజేషన్ కానీ, మజిల్ది కానీ ఉన్నాయి చేంజెస్, బట్ ఇట్ వాజ్ లైక్ మళ్ళీ రీగెయిన్ అయ్యాడు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ కానీ, మళ్ళీ ఆ స్టిమ్యులై ప్రాపర్గా ఇచ్చిన తర్వాత అదంతా నార్మల్సీకి వచ్చింది. అండ్ ఇంకొకటి అక్కడ ఉన్నప్పుడు లైక్ స్పేస్లో ఉన్న ట్విన్కి, స్కాట్కి ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి ఇచ్చిండ్రు. వ్యాక్సిన్స్ అనేవి మనం తెలుస్తుంది నార్మల్గా ఇస్తాం కదా, ఫ్లూ షాట్స్ అనేవి ఇచ్చిండ్రు. ఎర్త్ పైన ఉన్నప్పుడు ఒకసారి, స్పేస్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నారు, మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చాక 3rd dose ఇచ్చిండు. సో 3 times ఆయనకి లైక్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. లైక్ ఒక వైరస్ని పంపిస్తున్నాము, దానికి మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది ఆ రియాక్షన్ చూస్తాము. ఫీవర్ రావడం కానీ, కొంచెం ర్యాష్, అది ఎక్స్పెక్ట్ చేస్తాము. సో 3 times, ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళకముందు, స్పేస్లో ఉన్నప్పుడు, స్పేస్ నుంచి వచ్చిన తర్వాత ద రియాక్షన్ వాజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. సో బాడీ ఇమ్యునలాజికల్లీ బాగానే రియాక్ట్ అవుతుంది, ఎక్కువ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. బట్ ఇంకొకటి టీలోమియర్స్ అని అంటాము, లైక్ అవేంటంటే మన ఏజింగ్ని డిఫైన్ చేస్తాయి అవి. సో అవి కూడా చేంజెస్ ఉండే స్పేస్లో ఉన్నప్పుడు, బట్ మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత మాత్రం దివర్ నార్మల్ అని చెప్పిండ్రు స్టడీలో. అంటే ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎలా అయినా ఇప్పుడు జీన్ మాడిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటారా మేడం? ఆ స్టడీలో వాళ్ళు అదే మెన్షన్ చేసిండ్రు. బికాజ్ ట్విన్స్ అంటే మోరోర్లెస్ వాళ్ళకి జెనెటిక్ మెటీరియల్ అదంతా సేమ్ ఉంటుంది. వచ్చిన తర్వాత డిఫరెన్స్ అయితే నోటీస్ చేసినాము, అంటే ఎంత సిగ్నిఫికెంట్ ఉన్నది అన్నది ఇప్పుడే చెప్పలేము అని చెప్పిండ్రు. చేంజెస్ అయితే ఉన్నాయి, బట్ ఇమ్యూనిటీ అనేది మాత్రము నార్మల్గానే ఉంది, ఎక్కువ డ్రాప్ అవ్వలేదు అని చెప్పిండ్రు. జెనెటిక్ చేంజెస్ అయితే ఉన్నాయి, అంటే ఏ రకంగా అవుతుంది, ఇంకెట్లా ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఇప్పుడే కంక్లూడ్ చేయలేమని చెప్పిండ్రు వాళ్ళు. మజిల్ లాస్ అనేది అంటే ఫుడ్ వల్లనే జరుగుతుందా మేడం, మరి వేరే విధంగా?
జనరల్గా మజిల్స్ అనేవి మన మన బాడీ హ్యూమన్ బాడీ ఎట్లా బిల్డ్ చేస్తుంది అంటే ఒక బోన్ ఉంటుంది, ఒక బోన్ చుట్టూ మజిల్స్ కానీ కార్టిలేజెస్ టెండాన్స్ అన్నీ ఉంటాయి. సో మజిల్స్ సపోర్టింగ్ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు జస్ట్ పెన్ ఇట్లా పట్టుకోవాలన్నా ఇక్కడ మజిల్స్ ఫ్లెక్స్ అవ్వాలి, సో అవి యాక్షన్లో ఉండాలి. ఇప్పుడు మాట్లాడాలంటే ఫేషియల్ మజిల్స్ అన్నీ యాక్షన్లో ఉంటాయి. ఈ మజిల్స్కున్న ఒక ప్రాపర్టీ ఏంటంటే మనం దాన్ని ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువ ఉంటాయి. మనం దాన్ని పని పెట్టకపోతే విల్ లూజ్ ఇట్. ఆల్సో ద సేమ్ బ్రెయిన్లో న్యూరాన్స్ కూడా అంతే. న్యూరాన్స్ కానీ న్యూరోనల్ కనెక్షన్స్ కూడా ఏంటంటే మనం వాటిని ఎంత బాగా పని పెడితే అంత డెవలప్ అవుతుంటాయి ఆర్ అంత బాగా ఉంటాయి అవి. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే లైక్ మజిల్స్ లోవర్ బాడీ అయితే కంప్లీట్లీ వీక్ అయిపోతుంది. ఏంటంటే మనం ఇక్కడ అగేన్స్ట్ గ్రావిటీ మనం నడవాలి. సో మనకి హిప్ మజిల్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ లైక్ కాళ్ళు తొడలో కానీ కాళ్ళల్లో కానీ మజిల్స్ కానీ బోన్స్ కానీ మనకు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అవన్నీ యూజ్ చేయరు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా లాస్ అనేది ఉంటుంది. బికాస్ కంటిన్యూస్గా వాళ్ళు ఈ మోడ్లో ఉండరు. రెస్ట్ ఉంటుంది, ఒక 2 hours ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి అట్లా ఉంటుంది. బట్ లాస్ అనేది అయితే డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకంటే అంత యూజ్ చేయరు కాబట్టి లాస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు రికవర్ కావడానికి ఎలాంటి అంటే ఎక్సర్సైజ్ లేనా అంటారా మేడం? తీసుకురాగానే కంప్లీట్లీ మళ్ళీ నార్మల్ ఎన్విరాన్మెంట్లో ఇచ్చిపెట్టరు వాళ్ళని. సో క్లోజ్డ్ అబ్జర్వేషన్లో ఉంచుతారు. స్లోగా స్టిమ్యులస్ని పెంచుకుంటూ అది ఒక థెరపీ లాగా లైక్ కొంచెం రికవర్ అయ్యేటట్టు చూస్తుంటారు. స్లోగా స్టిమ్యులస్ ఇచ్చుకుంటూ. బట్ ఇమీడియట్లీ కూర్చోవడం నడవడము అవన్నీ చేయనివ్వరు వాళ్ళని. వాళ్ళ రియాక్షన్స్ని బట్టి అంటే వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో దాన్ని చూసి దాన్ని పెంచుకుంటూ గ్రేడెడ్ స్టిమ్యులస్ ఉంటుంది అట్లా చేస్తుంటారు. ఏదేమైనా 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమిపై సురక్షితంగా అడుగుపెట్టాలని అయితే కోరుకుందాం. కెమెరామెన్ కృష్ణతో అజయ్ కుమార్, బిగ్ టీవీ, హైదరాబాద్.